పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తిగా కేవలం ఒక్క భారతదేశంలో కాదు, అణచివేతకు గురవుతున్నటువంటి ప్రతి దేశంలో కూడా ప్రపంచం మొత్తం మీద అన్ని చోట్ల స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయుల్లో అగ్రగణ్యుడిగా అంబేద్కర్ గారిని మన వాళ్ళ కొనియాడుకుని స్మరించుకునే పరిస్థితి ఉంటే, నాడు ఆయన చేసినటువంటి ప్రయత్నం, తన జీవితం అనేక అణచివేతలకి, ఈసడింపులకి, అవమానాలకి, నిరాదరణకి గురై వాటిల్లోంచి పోరాటం ద్వారా చాలామంది గొప్ప వ్యక్తుల యొక్క చేయూతతో ఆయన చదువు నేర్చి చదువు ద్వారా మాత్రమే ఈ భారతదేశంలో అసమానతల్ని రూపుమాపగలం, చదువుతో మాత్రమే అణచివేయబడుతున్నటువంటి మనుషుల్లో చైతన్యాన్ని రగిలించగలిగేది కేవలం చదువు ద్వారా మాత్రమే అని చెప్పి ఆయన గ్రహించి చదువు నేర్చి తను నేర్చుకున్న చదువు ద్వారా సమాజానికి కూడా చైతన్యపరిచేటువంటి అనేక కార్యక్రమాలను ఆయన చేపట్టి తన అంతిమ పోరాటం ఈరోజు కూడా చాలామంది మనువాదులు మాట్లాడతారు.